యూట్యూబ్లో ఏ పెద్ద సినిమా ట్రైలర్ పెట్టినా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చేస్తుండడంతో గతంలో లేని క్రేజ్ ఇప్పుడెందుకు కొత్తగా పుట్టుకొచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకదానికి మించి ఒకటి హిట్ అయిపోతూ ఇంకా వేగంగా 1-2 మిలియన్ వ్యూస్ తెచ్చేసుకుంటున్నాయి. జనతా గ్యారేజ్, ధ్రువ, ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఏ చిత్రం చూసినా యూట్యూబ్ని షేక్ చేసి పడేశాయి. తాజాగా కాటమరాయుడు టీజర్తో యూట్యూబ్ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మొదటి రోజే 3 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. సినిమాలకి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే, కానీ 7-8 నెలలకి ముందు లేని ఈ బీభత్సం ఇప్పుడెందుకు జరుగుతున్నట్టు? దీనికి జియో నెట్వర్క్ ఇస్తున్న ఫ్రీ డేటా ప్లాన్ కారణమే అని తేల్చేశారు. గతంలో యూట్యూబ్లో వీడియో చూడ్డానికి డేటా అయిపోతుందేమోనని జంకేవారు. మొబైల్ నెట్వర్క్ పై ఉన్నవాళ్ళు బ్రాడ్బ్యాండ్ లేదా వైఫైతో కనెక్ట్ అయితేనే కానీ యూట్యూబ్ జోలికి వెళ్ళేవారు కాదు. దాంతో కాస్త నెమ్మదిగా వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు జియో పుణ్యమా అని మొబైల్ నెట్వర్క్తోనే యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్స్ కూడా మంచి ప్లాన్స్ ఇస్తూ ఉండడంతో డేటా వాడకం గురించి ఎవరికీ ఏం చింత లేకుండా పోయింది. అందుకే ఒకసారి వీడియో వచ్చిందనగానే మొబైల్ బయటికి తీసి టీజర్లు, ట్రైలర్లన్నీ మళ్ళీ చూసేస్తున్నారు. దీంతో అప్లోడ్ అయిన గంటలోనే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి పడిపోతున్నాయి. అదండి సంగతి. మరి ఈ జియో విప్లవంతోనైనా రానున్న రోజుల్లో రాబోయే టీజర్లు, ట్రైలర్లు ఇంకెన్ని సంచలనాలు చేస్తాయో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.